Hi, good morning everybody. Dear students, today this School of Graphology class లో మనం బేస్ లైన్ ఇది బేస్ లైన్ అన్నమాట. దీన్ని బేస్ లైన్ అంటారు. బేస్ లైన్ స్లోప్ మనం ఎలా రాయాలి, బేస్ లైన్ మీద ఎలా ఉండాలి, లెటర్స్ యొక్క బేస్. మన లెటర్స్లో జోన్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి, అప్పర్, మిడిల్, లోయర్. తర్వాత ఇక్కడ సైజెస్ కానీ వాటి యొక్క బేస్లు ఎలా ఉండాలి, బేస్ ఎలా ఫాలో అవ్వాలి. ఈ బేస్ లైన్స్లో ఫాలో అయితే హ్యాండ్ రైటింగ్ విజిబిలిటీ ఎలా ఉంటుందో మనం నేర్చుకుందాం. ఈరోజు మనం బేస్ లైన్ స్లో గురించి మనం రాస్తున్నాం. ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ చూడండి, ఇక్కడ బేస్ను ఫాలో అవుతూ ఉండాలి, కొంచెం కూడా కిందకి రాకూడదు. బేస్ లైన్ స్లోపు చాలా నీట్గా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మిడిల్ లెటర్స్, ఇది అప్పర్ లెటర్. ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఎస్పెషల్లీ establish పిల్లలు ఇక్కడ మనం జోన్స్, అలాగే స్లాంట్, అలాగే బేస్ లైన్ ఎలా ఫాలో అవ్వాలి దాన్ని మనం పర్టికులర్గా ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్ everybody evidence expert face family father future forward goal
We are going in the ground. Growth, growth. HAND and HAPPN, happen. HAVE, how, HAVY, heavy, HEAT, fit, HELP, help, HEAT, it, HIGH, high, history, HOWEVER. However, చిన్నపిల్లలు ఇలా బేస్లైన్ ఫాలో అవుతూ గ్రాఫాలజీ పరంగా ఉండవలసినటువంటి అంశాలని మనం గ్రాఫాలజీ ప్రకారం నేర్చుకున్నట్లయితే మీ యొక్క ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి భాష మారాలి. ఇలా మనం బేస్ లైన్ మీరు ఒక సింగిల్ రోల్ నోట్బుక్ కొనుక్కొని రోజుకు ఒక 15 to 20 minutes ఇలా బేస్ లైన్ మీద బేస్ లైన్ ఫాలో అవుతూ వర్డ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒక మంచి లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. కాబట్టి మీరు ఇలా గ్రాఫాలజీ ప్రకారం జోన్స్ కానీ స్పేసింగ్ కానీ సైజెస్ మెజర్మెంట్ ప్రకారం బేస్ లైన్ ఫాలో అవుతూ రాయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్గా లెటర్స్ ఉన్నారంటే ఇక్కడ ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బ్రైట్గా ఉంటుంది. సో నా యొక్క క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.